అయ్యో సారీ లే, పర్వాలేదక్క, నువ్వు రావడం నేను చూడలేదు. ఇక ముందైనా ఈ హౌరా మేలొచ్చినప్పుడు తప్పుకుంటూ ఉండు, ఓకే? పిన్ని, సరిగ్గా భోజన సమయం చూసుకొని ఇంటికి కూడా చుట్టాలు దిగిపోయారు. ఎవరమ్మా? మరి సరాసరి వంటింట్లోకి వచ్చేసి ఎదురుగా నిలబడ్డారు. ఓహో, ఈ చుట్టాలా? అయితే బావి దగ్గరికి వెళ్ళి 6 బిందెలు నీళ్లు తెస్తే తప్ప అన్నం పెట్టాం. అమ్మ బాబోయ్, 6 బిందెలే? అవును పిన్ని, ఈరోజు నేను ఏమిటో. మెనూ ఏమిటమ్మా? ఓహో, తారీఖ 16 అనుకుంటాను. అబ్బా, తారీఖు కాదు, వంట ఏమిటి అని. ఏముంది, ఇదిగో తోటకూర పులుసు చేస్తున్నాను, అప్పడాలు వేయిస్తున్నాను. తోటకూర పులుసు, గోంగూర పచ్చడి, గడ్డి కారం, 365 రోజులు ఇవే. ఈ దిక్కుమాలు తింటే ఈ పల్లెటూళ్ళలో. పట్నాల వాళ్ళు బంగారు కూర, వెండి పచ్చడి తింటారటమ్మా. మరి చూద్దాం గాని. గుడ్నెస్, చికెన్ 65, మటన్ పన్నీర్, చికెన్ బరత్, సూప్ మష్రూమ్. ఈ పేర్లు ఎప్పుడు వినలేదా నువ్వు? మష్రూములు, బాత్రూములు వంటల్లో కూడానా? అయినా పల్లెటూరు వాళ్ళం మాకెలా తెలుస్తాయి చెప్పు, మేము మీలా పట్నాల్లో చదువుకుంటేగా. అవును, ఇల్లంతా సైలెంట్ గా ఉంది. నీ పెద్ద కూతురేది? నా పెద్ద కూతురు అనకపోతే నీ ప్రాణ స్నేహితులు అలాకూడదు. ఇప్పుడే బింది తీసుకుని అలా బావి దగ్గరికి వెళ్ళింది. మరి చెప్పవే? తప్పకుండా గుడి దగ్గరే ఉండుంటుంది. వాణి, నీలవేణి, నీ భక్తికి మెచ్చి నీ కోరిక ప్రకారం ఈ పాడు పల్లె లాంటి మరో గోడి పల్లెకే నువ్వు కోడలిగా వెళ్లేలా దీవిస్తున్నాను. ఓనమాలు రాని ఓ పల్లెటూరి బయటికి నువ్వు భార్య అయ్యేలా ఆశీర్వదిస్తున్నాను. ఇదే కదా నువ్వు కోరుకునేది? ఈ గొడవ మనకి ఎప్పుడు ఉండేదేగా. ఆ శ్రీరామచంద్రుడిని ఆ సీతమ్మ తల్లి. ఆగు, ఆగాగు. ఆ సీతమ్మ తల్లిని, శ్రీరామచంద్రుడిని ఏం కోరుకున్నావు? ఓ పల్లెటూరి సంబంధం కుదర్చమని, బావిలో కప్పలా పల్లెటూరులోనే ఉండిపోవాలని వరమడిగావు కదూ? అరుణ, అర్హతకు మించిన ఆశలతో, స్తోమతకు మించిన కోరికలతో పట్నం చేరాలని గాలిలో మేడలు కట్టే కంటే ఉన్న దాంట్లో తృప్తిపడి బ్రతకడం అన్ని విధాలా మంచిదే. అంటే పల్లెటూళ్ళలోని గానుగెద్దు బ్రతికే మంచిదంటావు? పట్నాల మోసపు బ్రతుకుల కంటే ఇదే మంచిది. కాదు, పట్నంలో సుఖం ఉంది, పల్లెటూళ్ళలో తృప్తి ఉంది. నువ్వు లక్ష్య చెప్పు. ఐ లైక్ సిటీస్. నువ్వేం చెప్పద్దు, నాకు పల్లెటూళ్ళు అంటేనే ఇష్టం. నిన్ను అదిగో మా నాన్న వస్తున్నాడు. నీ వాదం రైటో నా మాట కరెక్టో తేల్చే తప్పద. నాన్న, నాన్న. పని పాట లేని మాచమ్మ మామిడాకులు లెక్కెట్టింది అన్నట్టు ఇక్కడేం చేస్తున్నారమ్మా? వాణి కోసం వచ్చానన్న. మా ఇద్దరికి ఒక పేచీ వచ్చింది, నువ్వు తీర్చాలి. గోచి ముక్కలేనోడు పేచి అలా తీరుస్తాడన్నట్టు నాకేం తెలుస్తుందమ్మా? అబ్బా, అది కాదు నాన్న. పట్నం జీవితం గొప్పదా లేక పల్లెటూరు బ్రతుకు గొప్పదా? మీరే చెప్పండి పెద్దనాన్న గారు. ఉన్న మాట చెప్పాలంటే పల్లెటూరు ఏమో ఎన్నపూస లాంటిదే, పట్నం ఏమో డాళ్ళ నెయ్యిలాంటి. విన్నావే? తొందర పడుకు నాన్న, సూటిగా నా కళ్ళలోకి చూసి చెప్పు. నీ కళ్ళల్లో చూడగానే చూస్తే పట్నం భాష గొప్పదని చెప్పాలి తప్ప. చూసావా, జడ్జిమెంట్ నా వైపు వచ్చింది. నీ నాన్నే కాబట్టి నీ వైపు చెప్పాడు, నేను ఒప్పుకోను. వాణి ఆగు. అసలు అమ్మాయి గారు పల్లెటూరు సంబంధం చేసుకోరంటండి. బస్తీ సంబంధం చేసుకుని జామ్ జామ్ అని కారులో తిరుగుతారంటండి. యువతల గట్ట అవగే, అవతల గట్టు పచ్చనని దూరా నుంచి పట్టణాలు చూడసొంపుగానే ఉంటాయి. అది సరేగానే, ఇదిగా దీనికి పెళ్లి సంబంధం చూడాలి. కుటుంబ శాస్త్రం నేను రమ్మన్నానని వెళ్ళి పిలుచుకురా. ఆస్తి లేకపోయినా పర్వాలేదయ్యా, అమ్మాయిని అరిచేతిలో వెన్న పూసలేదు చూడాలి. అత్తవారి ఇల్లు కత్తులు పోను కాకుండా చూడాలి. ఒక ముక్కలో చెప్పాలంటే అమ్మాయి గారు మోడర్న్ బట్టలు వేస్తారు, ఫోటోలు ఇలా ఉపదేశాలు ఊరోళ్ళకి ఉల్లిగడ్డ మన నోటికి అని. ఆడదానికి స్వతంత్రం కావాలని కోరుకునే ప్రతి మగాడు కూడా తన పిల్లలు సాంప్రదాయ సిద్ధంగానే ఉండాలని అనుకుంటాడా? అర్థమైనా బాయ్? అదృష్టం బాగుండి ఓసారి ఇలా దిగింది. ఈ పొడవు పట్టుకెళ్ళి వాళ్ళకి చూపించు. లాగు చొక్కా దొడుక్కున్న పొడవు చూపించావు ఏ పెళ్లి కొడుకు పెళ్లి కూతురే చూసుకోమంట. అర్థమైందా పాయింట్? పాయింట్ అంటాడు. 4 రోజుల్లో బంగారు లాంటి పెళ్లి కొడుకుని చూస్తాను. వస్తున్నారా? అయ్యా జున్ను పాలు గురమంతాలేవయ్యా?
శాస్త్రి గారా ఏంటి ఇలా వేయించేశారు? ఏముందమ్మా మీ నాన్నగారు పిలిపించారు నీకు మంచి మ్యాచ్ చూడమని. అలాగా? అయితే ఆ చేత్తోనే మా వాడికి కూడా ఒక సంబంధం చూడండి. వాణి అంటే ఆ శాంతమ్మ కూతురు కదమ్మా, వాళ్ళకి ఆస్తిపాస్తులు. చూడండి, ఖర్చు నేను భరిస్తాను. వాడికి పెళ్ళవుతుందంటే నాన్నగారు కూడా కాదంటారు. అది నిజమేనమ్మా, కానీ మీ కౌశం గురించి బెంకపడకండి, నేను ఇప్పిస్తాను. మాట బ్యూటిఫుల్ గా ఉంది. మీ ఇద్దరికి సంబంధాలు టక్ 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 చూసేస్తాను. ఉండండి, ఇప్పుడే ఫోటో తీసుకొస్తాను. ఒరే ఫైర్ ఫ్యామిలీ శాస్త్రి, లక్కని తొక్కొచ్చావా? ఒకే ఇంట్లో 2 బేరాలు. శాబాష్. ఇదేమిటమ్మా వండరు, శుభ్రంగా చీర కట్టుకునే పిల్ల లాగు చొక్కా వేసింది. ఎప్పుడు ముతక చీరలే కదా, కనీసం ఫోటోకైనా మంచి బట్టలు వేసుకోమని చెప్పి నేనే బలవంతం చేసి మొన్న గంగమ్మ తిరునాళ్ళలో ఈ ఫోటో తీయించాను. అయినా అమ్మమ్మలా నేత చీర కట్టుకుంటుంటే ఈ కాలంలో ఏ పెళ్లి కొడుకులా నచ్చుతుందండి? ఈ గొడ్డు చాకరీ నుండి, గొడ్ల వాసన నుండి అది దూరంగా హాయిగా బ్రతకాలంటే ఓ పట్నవాసం సంబంధం ఖాయం చేయాలి. అందుకే మా వాణికి ఓ పట్నవాసం పెళ్లి కొడుకుని చూడండి. ఓకే? ఆహా, ఎంత వినయం, ఎంత విధేయత. పిల్లంటే ఇలా ఉండాలి శాస్త్రి గారు. అరగజం కట్టే ఈ రోజుల్లో 6 గజాలు చీర కట్టిందంటే పిల్ల లక్షణంగా ఉందన్నమాట. ఒరే నాయన చూడరా ఎంత ఒబ్బిడిగా ఉందో. ఒబ్బిడిగా కాదు, దెబ్బరట్లా ఉంది. అదేమిట్రా లక్ష్మీదేవిలా ఉంటేను? లక్ష్మీదేవిలో ఉంటే నేనేం చేసుకునే హారతి ఇచ్చి దండం పెడుతూ కూర్చోనా? శాస్త్రి గారు, మీకు ఇప్పటికి 100 సార్లు చెప్పాను, నాకు కావలసిన అమ్మాయి మహాలక్ష్మి లాగానో మారెమ్మ లాగానో ఉండకూడదు, మోడర్న్ గా ఉండాలి. నా అభిరుచులకి అలవాట్లకి తగిన సొసైటీ గారు కావాలి నాకు, అంతేగాని ఈ పాత చింతగా పత్ర ముఖాలు కాదు. చూసారా శాస్త్రి గారు, ఇది వరస. ఏం చెప్పామమ్మా, మోడర్న్ సొసైటీ మరి. ఈ అమ్మాయి కళ్ళల్లో కవ్వించే కుంటెదనం ఉంది, వేసిన బట్టల్లో నాగరికత కనిపిస్తోంది, 10 మంది కళ్ళప్పగించి చూసే ఆకర్షణ ఉంది. ఓ, ఇలా మోడర్న్ గా అలంకరించుకొని భర్త వెంట స్టైల్గా షికారుకొచ్చే భార్య కావాలి నాకు. ఐ వాంట్ సచ్ అన్ అల్ట్రా మోడర్న్ గర్ల్. శాస్త్రి గారు, అయ్యా, ఎవరి అమ్మాయి? ఆ అమ్మాయి వాళ్ళకి కట్నం ఇచ్చే స్తోమత లేదు బాబు, తమతో తోగలేదు. కట్నం ఎవరికి కావాలండి? 10 మంది పోటీ చేసిన తరగని ఆస్తి నాకే ఉంది. ఈ అమ్మాయి నాకు నచ్చింది. ఐ లైక్ దిస్ గర్ల్ వెరీ మచ్. ఫైనలైజ్ చేయండి. ఒరే, తల్లిని ఉన్నాను కదా, నా అభిప్రాయం తెలుసుకునే పని లేదా? అంతా నీ ఇష్టమేనా? ఏది లేవు, లక్షలు తెచ్చే లక్ష్మి లాంటి పిల్లని వదిలిపెట్టి ఈ మొండి సిగండిని కోరుకుంటున్నావేమిటే? అమ్మా, ఈ విషయంలో నువ్వు కల్పించుకోవద్దు. ఇది నా పెళ్లి, ఈ ఇంటికి వచ్చేది నా పెళ్ళం. వచ్చే పిల్ల నాకు నచ్చేదిగా ఉండాలి, కానీ నువ్వు మెచ్చేది కాదు. ఈ అమ్మాయిని చేసుకోవడానికి నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు చూపించే మహమ్మారుల్ని మహాలక్ష్మిని నేను చేసుకోను. ఆలోచించుకో. ఒరే నాయన, నువ్వెవరిని చేసుకున్నా నువ్వు సుఖంగా ఉండటమేరా నాకు కావాల్సింది. ఆ భగవంతుడు దైవాల పెళ్లి ఒప్పుకున్నావు, అంతే చాలు. శాస్త్రి గారు, అమ్మాయి కులగోత్రాలు అన్ని తూచినట్టు పర్ఫెక్ట్ గా సరిపోయాయమ్మా. కానీ కానీ మీరేం మాట్లాడకండి శాస్త్రి గారు. కులం అమ్మకు సరిపోయింది, రూపం నాకు నచ్చింది. మీరు వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి పెళ్లి ఏర్పాటు చేయండి. అలాగే నాయనా, శుభస్య శీఘ్రం, వెంటనే ఫిక్స్ చేస్తా. ఏమి నాన్నగారు, మీరు ఎందుకు వచ్చారు పోయి దగ్గరికి? నేను చేస్తా కదా వంట. అదేమిట్రా, ఆఫీసులో సాయంత్రం వరకు వంచిన తల ఎత్తకుండా పని చేయవలసిన వారు ఇంకా ఈ పని కూడా ఎందుకులేరా? మీరు ఈ వయసులో మీకు శ్రమ ఎందుకు? సరే మధు, నిజంగా నాకు ఈ వయసులో విశ్రాంతి ఇవ్వదలుచుకుంటే నా చేతిలోంచి పని అందుకోవడం కాదురా, ఈ ఇల్లు దిద్దుకునే ఒక అమ్మాయి చెయ్యి అందుకోవాలి. అవునరా, మీ అమ్మ పోయిన దగ్గర నుంచి ఈ ఇల్లు అంత కళ విహీనంగా మారిపోయిందో చూడు. అందుకే ఆడలేని ఇల్లు దేవుళ్ళని గుళ్ళంటిదిరా. నాన్నగారు, నా సంపాదన మన ఇంటికి మనం తీర్చాల్సిన అప్పులకే సరిపోవటం లేదు. ఈ స్థితిలో 3వ మనిషిని ఇంటికి తీసుకురావటం. ఒరే మధు, సంపాదనకి సంసారానికి ముడిపెట్టకూడదురా. రోజుకి 5 రూపాయలు తెచ్చుకునే కూలివాడు రాబడి తక్కువ కదా అని పెళ్లి చేసుకోవడం మానేస్తున్నా. ఆడదక్షత ఉన్న ఇంట్లో ఖర్చు తగ్గుతుంది కానీ పెరగదురా. ఏమైనా పెళ్లికి అంత తొందరపడటానికి నా వయసు ఏం మించిపోయిందని? నీ వయసు కాదురా, నా వయసు మించిపోతోందని. మహాలక్ష్మి లాంటి కోడలు
కళకళలాడుతున్నట్టుంటే తిరుగుతూ ఉంటే కళ్ళ చూడకుండానే వెళ్ళిపోతానేమోనన్న భయం. ముద్దులు మూటగట్టే మనవాళ్ళ చేత తాత అని పిలిపించుకోకుండానే కన్ను మూస్తాననే బాధ. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట్లు ఆ వయసులోనే జరగాలిరా. చాలా కరెక్ట్ గా చెప్పారు. ఓహో, శాస్త్రి గారా? ఏ విశ్వనాథం గారు ఆరోగ్యం బాగుందా? ఆహా, కూర్చోండి. ఇదేనా రావడం? మరే చక్కటి కుటుంబం, సాంప్రదాయ సిద్ధమైన వాతావరణంలో పెరిగిన పిల్ల. చిదిమి దీపం పెట్టచ్చు అనుకోండి. మన మధుకి అన్ని విధాలా తగ్గ సంబంధం అని ఆశతోటి ఈ పట్నం వచ్చారు. ఎవరమ్మాయి అండి? ఎవరమ్మాయి అయితే లేండి, అనుకోకుండా ఒక లక్షాధికారుల ఇంటికి కోళ్ళు అయిపోయింది. లాటలిఖితాన్ని తప్పించడం మన వల్ల అవుతున్నా విశ్వనాథం గారు? చూడండి, ఈ పిల్లని ఆ ఇంటి కూడా చెయ్యాలనుకున్నాం. ఈ ప్లేసు రన్నింగ్ రేస్ చేసి ఈ పిల్ల కొట్టేసి. ఈ అమ్మాయి ఎవరండి? చింతలపూడి వానపాముల వరాలయ్య గారని వారమ్మాయి. వానపాముల వరాలయ్యా? వాడికి ఇంత కూతురుందా? వాడంటున్నారు, కొంపదీసి మీకు తెలిసేమిటి? గతంలో నేను వ్యాపారం చేసేటప్పుడు నాకు చాలా సన్నిహితుడైన స్నేహితుడు. మంచితనానికి తప్ప ఆస్తికి అంతస్తుకు వివిచ్చే మనిషి కాదు. ఇప్పుడు నేను గుర్తున్నాను లేను. అమ్మమ్మ, ఎంత మాట! వరాలయ్య వరహాలు అంటే మనిషి అండి. శాస్త్రి గారు, పిల్ల సలక్షణంగా ఉంది, కట్టుబొట్టు పొందిగ్గా ఉన్నాయి. ఆడది సాంప్రదాయ సిద్ధంగా నమ్రత ఉండాలన్న మా వారి అభిప్రాయానికి సరిగ్గా తూచినట్టు సరిపోయింది. మీరు ఒకసారి వెళ్ళి మా వరాలతోటి నా తరఫున మీరు అడిగి చూడండి. చెప్తాం. రే మధు, మధు, ఏంటన్నారు గారు? ఈ అమ్మాయిని చూడరా. నీకు కాబోయే భార్య వినయ విధేయతతో ఉండాలన్న నీ కోరిక సరిగ్గా సరిపోయిందిరా. మనకు కావాల్సిన వాళ్ళ సంబంధమే. మన శాస్త్రి గారిని వాళ్ళతోటి అడగడం కూడా చెప్పాను. మీ ఇష్టం నాన్నగారు. మాటి మాటికి మిమ్మల్ని వద్దని కాదని మిమ్మల్ని కష్టపెట్టాను. దీనికి మీకేది మంచిదని చూస్తే శాస్త్రి గారు, అబ్బాయి కూడా ఒప్పుకున్నాడు. మీరు వెళ్ళి వరాలతో మాట్లాడమే తర్వాత. రావులపాటి విశ్వనాథం తెలియపాడు నాకు బాగా కావలసినోడు. అన్న వస్త్రాలు కానీ పట్నం పోయి ఉన్న వస్త్రాలు పోగొట్టుకున్నాడని వ్యవసాయం మానేసి వ్యాపారం పెట్టాడు. వ్యాపారానికి మోసం, వ్యవసాయానికి వర్షం, లేదా రానించవు కదా. అతి మంచితనానికి పోయి దెబ్బతిన్నాడు పాపం. ఇక అతని కొడుకు నా కూతురు చేసుకుంటానంటే నాకు అంతకంటే కావాల్సిందే ఉందాయా. పట్నంలో కాపురం పెట్టాలనే ఆ అమ్మాయి కోరిక తీరుతుంది, ఒక పరువైన కుటుంబంతో విజయం అందుకున్నాననే సంతృప్తి నాకు కలుగుతుంది. ఏమంటారు? అయినా అమ్మాయిని మొక్క అడుగుదాం. అలాగే. అమ్మాయి అరుణా, హలో శాస్త్రి గారు, వచ్చేసారా? కొడుకులు లేని లోటు తెలుస్తుందయా. అయితే మంచి అమ్మాయిని చూసి సరే, వెళ్ళిన పని ఏమైంది? ఈ 5 ఫైట్స్ ఫ్యామిలీ సంవత్సరం వెళ్ళడం, పని జరగకపోవడం అంటూ ఉండదమ్మా. అన్నీ ఓకే. బంగారం నాడు పట్నం సంబంధం తీసుకొచ్చాడమ్మా. నీ కాబోయే శ్రీవారు మన్మోధుల్లో ఉంటాడమ్మా. లక్షణమైన అవలక్షణాలు ఎన్నునా ఎలా మార్చుకోవాలో, నా దోవకి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. వాణి సంగతి ఏం చేశారు? ఆ పిల్లకి లక్షాధికారుల సంబంధం కుదుర్చుకొచ్చానమ్మా. వెరీ గుడ్. వాణికి సంబంధం కుదిరింది కదా, ఇక మా ఇద్దరం పట్టాలు హాయిగా. ఇప్పుడే వాణికి చెప్పొస్తానా? నేచే గారి నుంచి చేసిందని ఆ అమ్మ పల్లెటూరు అంటే పట్టం చేరుతానంటదేంటయ్యా. అంతా బాగానే ఉంది కానండి. వాణికి కాబోయే అత్తగారు పాపాయమ్మని కొద్దిగా చాదస్తపు మనిషి. కొడుకు పట్టుదలతో పెళ్లికి ఒప్పుకున్నా తన తోహతకు తగ్గ సంబంధం కాదని, పెళ్లి అయిన తర్వాత వాణి తరఫున ఎవరూ ఆ గడప తొక్కకూడదని. ఆ పెళ్లి కాని ఇవయా అన్నీ ఏ సర్దుకుపోతాయా? ఇదిగా 2 ముత్తాలు పెట్టించు. తోడ పుట్టింది కాకపోయినా మా వాడికి తోడు నీడుగా ఉంటున్నావు. నీ రుణం మేము ఎలా తీర్చుకోగలమమ్మా? రుణాలు అప్పులు అని ఏవేవో మాట్లాడుకు పిన్ని. దంచే పిల్ల, రేపు మాఘ మాసంలో నీ మెడ మంచి మొగుడు వస్తున్నాడు. జాగ్రత్త. పోవే. అబ్బా ఎంత సిగ్గు. ఏమ్మా, అన్నీ తెలుసుగా? ఏమర్రా, మన కాలంలో పెద్దవాళ్ళు చెబితే గానీ మనకు అర్థమైతే వచ్చేది కాదు. పొట్టి ముద్రం. ఈ కాల పిల్లలకు మనం చెప్పాలా? వాళ్ళే నేర్పిస్తారు మనకి పాఠాలు. వెళ్ళమ్మా వెళ్ళు. ఏమేమో అందరికీ తాంబూలాలు ఇవ్వడం అయిందే? పద.
గంగిరెద్దులా అలంకరించారు. బరువుగా ఉంది కదూ? చూస్తున్న నాకే బాధగా ఉంది, మరి మోస్తున్న నీకు ఇంకెంత ఎరకాటంగా ఉందో. అసలు మన పెద్దవాళ్ళకు బుద్ధులు లేవనుకో, పట్టు చీర గట్టి పూల జడ గుట్టి పంపిస్తేనే గాని మొదటి రాత్రి తెల్లారదనుకుంటాను. ఇట్స్ వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. వాణి, నేను కోరుకునేవి, నీకిష్టమైనవి అన్నీ సిద్ధం చేసి ఉంచాను. చాయిస్ ఈస్ యువర్స్. ఊరంతా గాలించి మరీ సెలెక్ట్ చేశాను నీకోసం. బాగున్నాయా? అటు చూడు. ఇటు కాదు, అటు. తొలి రాత్రి నాడు మధురమైన జీవితానికి నాందిగా పాలు తాగమంటుంది చాదస్తం. మత్తెక్కించే బ్రతుక్కి గుర్తుగా మందు కొట్టమంటుంది నాగరికత. డార్లింగ్, ఒక పెగ్గ వేస్తావా? సిగ్గా? భర్త నోటికి భార్య తమలపాకుల చిలకలు అందించాలంటుంది మూఢాచారం, కానీ సిగరెట్ వెలిగించాలంటుంది మోడర్న్ ఆచారం. సిగరెట్ కలుస్తావా? చూడు, ఇలా తలదించుకోవడాలు సిగ్గుపడ్డాలు నాకు గిట్టం. నన్ను చూసి భయపడ్డానికి నేను దెయ్యాన్ని కాదు, భక్తి చూపించడానికి దైవాన్ని కాదు. భర్తని స్నేహితుడిగా చూసి ఆడవాళ్ళంటే నాకు ఇష్టం. కమా, ఎందుకు ఇంకా ఆలస్యం? నీకు ఇష్టం వచ్చిన డ్రెస్ సెలెక్ట్ చేసుకో. నేనెప్పుడు అటువంటి బట్టలు కట్టుకోలేదండి. మరే జోక్ ఇది. లేదండి, ఉన్నమాటే చెప్తున్నాను. చిన్నప్పుడు లంగా ఓణి వేసుకునేదాన్ని. 4 ఏళ్ల నుండి చీరలే కడుతున్నాను తప్ప ఇలాంటి బట్టలు వేసుకోలేదండి. నువ్వు చెప్తున్నది నిజమేనా? నిజమండి. అయితే ఆ ఫోటో నేను వద్దంటున్నా వినకుండా నా స్నేహితురాలు అరుణ దాని బట్టలు నాకు తొడిగి ఆ ఫోటో తీయించిందండి. అసలు ఒళ్ళంతా కనిపించే ఆ బట్టలంటేనే నాకు అసహ్యం అండి. ఆడవాళ్ళు సారా తాగడం, సిగరెట్లు కాల్చడం సినిమాల్లోనే తప్ప వేరే ఎక్కడ చూడను కూడా లేదండి. పెద్దింటి కోళ్ళు కావాలని వేషం వేస్తావా? డబ్బు కోసం ఇంత నాటకం ఆడతావా? అరుణి ఆ ఫోటో శాస్త్రి గారికి ఇచ్చిందండి. నాకేమీ తెలీదు. మా అమ్మ మీద ఒట్టండి. నాతో పాటు క్లబ్లకి పార్టీలకు వచ్చే భార్య కావాలనుకున్నాను. నాగరికత తెలిసిన పిల్ల ఇంటికి కోడలుగా రావాలనుకున్నాను. కానీ ఈ మట్టావతార మొహానికి ఇంత సున్నం కొట్టి నన్ను మోసం చేస్తారనుకోలేదు. ఏమండి, ఇందులో నా తప్పేం లేదండి. నన్ను చేసిన మోసానికి తోడు అబద్ధాలు కూడా. మోసం చేసి ఇంటికి కోడలు అయ్యావు, కానీ నా భార్య మాత్రం కాలేదు. హలో, మీరు రావడం ఆలస్యం అవుతుందేమోనని పుస్తకం చదువుకుంటూ కూర్చున్నాను. స్నేహితులందరినీ వదిలించుకొచ్చేసరికి ఈ టైం అయింది. అరుణ, అవును, ఈ బట్టలు వచ్చారేమిటి? మీకు నైజం లేదా? కొన్ని రండి, నేను రేపు ఒకటి కొనిస్తాను. ఈ బట్టలు అంటే నాకు నచ్చవు. అబ్బా, పెళ్ళి అనేసరికి గంగిరెద్దులు అలంకరిస్తారు. ఆ డ్రెస్ చూడండి, పట్టు చీర కట్టి పూల చీర కుట్టి పంపితేనే కానీ మొదటి రాత్రి తెల్లవారినంటుందా? ఆవిడెవరో మీ మేనేజ్ గారట. నా ప్రాణం తీసి మరీ అలంకరించింది. ఈ సవతలు భరిస్తాను. ఏంటో ఈ పెద్దవాళ్ళ చాదస్తాలకి మితం ఉండదు. అలా మాట్లాడకుండా నిలబడ్డారే, మాట్లాడండి. అరుణ,
నువ్వేమిటో నీ మనస్తత్వం ఏమిటో ఈ గదిలోకి వచ్చిన తర్వాత కొంత తెలుసుకున్నాను. ఇంకొంత నీ మాటల్లో తెలుసుకుంటున్నాను. మరి నా గురించి కూడా కాస్త మీరేం చెప్పబోతున్నారో నాకే. నాకు జీతం 500 వస్తుంది, ఖర్చు తగ్గించాలి, ఇంటిని పొదుపుగా నడపాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా అని. అవునా? చూడండి, నేను ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత మీరు ఉద్యోగం చేయనక్కర్లేదు. ఎందుకో తెలుసా? మన పిల్లలు, వాళ్ళ పిల్లలు కాలు మీద కాలేసుకు తిన్న తరణంత ఆస్తి మాకుంది. పల్లెటూరి గబిలేలా బ్రతకడం ఇష్టం లేక పట్టణంలో స్వేచ్ఛగా తిరగాలని మిమ్మల్ని పెళ్లి చేస్తున్నాను. ఇక్కడి వింతలు విద్యురాలు చూడాలి, క్లబ్స్ లో మెపని కావాలి. చూడండి, నాతో పాటు మీరు కూడా జాలీగా టైం స్పెండ్ చేయాలి. ఓకే? ఓకే. నీకు కావాల్సింది భర్త కాదు, బాడీ గార్డ్. వాళ్ళే జోక్ వేశారండి మీరు. నాకెందుకండి బాడీ గార్డ్? చూడండి, పగలంతా ఉద్యోగం అంటూ ఆ గుప్పటి జీతం రాళ్ళ కోసం పరిగెత్తకుండా నాతో పాటు సరదాగా సినిమాలకి షికార్లకు తిరగాలని నా కోరిక. అవునవును, అర్థమవుతుంది. ఇప్పటికే చాలా మాట్లాడేసినట్టున్నాను. చూడండి, ఇది మన మొదటి రాత్రి. భార్యాభర్తలు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన రోజు. అందుకే నా మనసుకి మాట్లాడేశాను. ఏమీ అనుకోకండి. ఏమండి, మీరు తెచ్చిన బట్టలు వేసుకోవడం, మీరు చెప్పిన అలవాట్లు చేసుకోవడం ఇల్లాలకి మంచిది కాదని అన్నానే కానీ మీ మాటకు వ్యతిరేకంగా ప్రవర్తించాలని కాదండి. ఏమండి, కన్న వాళ్ళను, కావలసిన వాళ్ళను వదిలేసి మీకోసం మీ ఇంటికి వచ్చిన దాన్ని మీరే నాతో మాట్లాడకపోతే నాకెంత బాధగా ఉంటుందో ఆలోచించండి. కాఫీ తీసుకోండి. ఉన్న వాళ్ళని, చదువుకున్న వాళ్ళని కాదని శుద్ధం ముద్దులంటే ఇంగి చేసుకున్నారు. అది నా కర్మ. పొద్దున్నే దరిద్ర ముఖం ఎదురై చిచి.